వేదాంతం నాదంటూ సాగేవు నీవి పువ్వుని. గట్టు పుట్ట అడ్డొస్తున్నా గమ్యం వైపే తరంగిణి, కష్టం నష్టం కాటేస్తున్నా లక్ష్యం వైపే తరుణిమణి, దేవుళ్ళనైనా శాసించే ధైర్యం ఈ సృష్టిలోన స్త్రీ జాతి స్వంతం. ఆ ధైర్యం నీలో ఎంత ఉందో, అవునోళ్ళ కన్నీళ్ళు తుడిచేవు నీవే అలివేణి. తరంగిణి తరంగిణి అనురాగ రసరంజని. అక్షయానందదాత్రీ సింధుపుత్రీ నమో మాతరం, ఐశ్వర్యదాయినీ దేవీం విష్ణుపత్నీం నిరంతరం, ఐశ్వర్యదాయినీ దేవీ విష్ణుపత్నీ నిరంతరం. మా షాప్లో కొన్న పట్టు చీరలో ఆ పిల్ల పెళ్లిపీట్ల మీద కూర్చొని తాళి కట్టించుకోబోతోంది. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించు స్వామి. గిఫ్ట్ గా హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా ఇస్తారా? వారం రోజుల్లో వస్తాయి, రాగానే తప్పకుండా ఇస్తాను. అలాగే సార్. సరేనా? థ్యాంక్ యూ సార్. బిల్ రాయండి సార్. అలాగేనమ్మా. చూసావటే, మాటలు చెప్పి ఏదో చీర అంటగట్టేసి చేతులు దులుపుకునే సేల్స్ గర్ల్స్ ఉన్న ఈ రోజుల్లో మనకు నచ్చిన చీరలు ఓపికగా వెతికివ్వటమే కాకుండా దేవుడి దీవెనలు కూడా అందిస్తోంది. అవునండి, ఆ అమ్మాయి కళగల పిల్ల. పెళ్లి చీరలు అమ్మాయి చేతి మీదుగా తీసుకోవటం మన అమ్మాయికి మంచిది. అవునమ్మా, అటు చూడు, ఆ మహాతల్లి ఎలా విసుక్కుంటుందో. ఇంతేనమ్మా, కొత్త రకాలు ఏమి లేవా? ఇవన్నీ కొత్తవే, పాతవి మేమెందుకు అమ్ముతాం? ఏంటమ్మా అలా విసుక్కుంటావు? ఇవన్నీ పాత రకాలుగా ఉన్నాయన్నాం గానీ పాత బట్టలు అనలేదుగా. నేనెందుకు విసుక్కుంటానండి? రెక్కలు పడిపోయేటట్టు అన్నీ చూపించాను, మీకే ఏది నచ్చలేదు. మరి నచ్చకపోయినా కొనాలంటారా? కొనక్కర్లా, మీకు నచ్చిన చోటే కొనుక్కోవచ్చు. ఇంకా ఎన్నని చూపించను. నువ్వేం సలహాలు ఇవ్వకలా, పదవే వేరే షాప్కి వెళ్దాం. పదండి. అదేంటి సార్, ఏవి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు? నచ్చకపోతే పక్క కొట్టు కొనుక్కోమని సలహా ఇచ్చింది మీ సేల్స్ గర్ల్. సారీ ఆంటీ, నాతో రండి, మీకు నచ్చిన చీరలు చూపిస్తాను. హాయ్, ఈ చీర చూడు డాడీ, ఎంత బాగుందో. నీకన్నానా? ఇంకా మంచి వెరైటీస్ చూపిస్తాను, రండి. రంగులు వెలవని చెప్పాను కదండి, మళ్ళీ అదే అడుగుతారండి. అప్పుడే నీ చేతికి ఇవ్వకూడదమ్మా. అమ్మాయి ఈ చీరలో పెళ్లిపీట్ల మీద మహాలక్ష్మిలా ఉంటుంది. ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సారితో పాటు ఇది పంపించండి. అలాగేనమ్మా. అమ్మాయి, నువ్వు తప్పకుండా మా అమ్మాయి పెళ్లికి రావాలి. అలాగే అంకుల్. వస్తామమ్మా. మీరు కూర్చోండి. కాఫీ, కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? వద్దులేమ్మా. ఇప్పుడు చెప్పండి, ఏ రకాలు కావాలో? సింపుల్ ఎంబ్రాయిడరీలో కుందన్ వర్క్ చేసింది కావాలి. గుడ్ టేస్ట్. నిన్ననే కంప్యూటర్స్ డిజైన్డ్ గ్రీన్ ఆరెంజ్ కుందన్ చీరలొచ్చాయి. మరోటి అడగకుండా నీకు తప్పకుండా అదే నచ్చుతుంది. 1 minute. మొత్తానికి నాయుడు గారు అమెరికా అల్లుండే పట్టేశారు. అమెరికా అల్లుడు తేలిగ్గానే దొరికాడు గాని అమ్మాయి పెళ్లిపీటల మీద చీర కోసం 10 కొట్లు తిప్పింది మా అమ్మాయి. ఆ అమ్మాయి పుణ్యం అని ఇక్కడ కొన్నాం.
సింగిడా ఆ పిల్ల ఓర్పుతో పాటు మంచి టేస్ట్ గల సేల్స్ గర్ల్. ఇంకొక ఇద్దరు ఇలాంటి సేల్స్ గర్ల్స్ ఉంటే మా ప్రొపరేటర్ గారు ఇంకొక షాప్ పెట్టేవారు. బాగా చెప్పారు. పెళ్లికి తప్పకుండా వస్తారుగా. తప్పకుండా వస్తా. ఆ. మరి మిగతా బట్టలు ఇంకెక్కడికి వెళ్తాం? ఆ ప్రోగ్రాం రేపు పెట్టుకున్నాంలే. వస్తాం మరి. నమస్కారం. వస్తామండి. ఆ. మంచిది, రండి. వెళ్ళి రండమ్మా. గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంటుంది. బాగుంది, ఇదే తీసుకో డాడీ. అలాగేనమ్మా. ఇది చాలా ఫాస్ట్ మూవింగ్. ఈ కలర్ చూడు. ఇంతకంటే తక్కువ ధరలో చూపించండి. ఈ టైప్ ఆఫ్ చీరలు ఇంతకన్నా తక్కువ ధరలో దొరకండి మా షాప్ లో. డాడీ, ఇది వదినకు చాలా బాగుంటుంది. ఈ కలర్ తీసుకుందాం. అలాగే. మీ వదిన గారు చావంచాయా? ఎలా కనిపెట్టావమ్మా? మీ పాపకి మంచి టేస్ట్ ఉంది. ఈ కలర్ చావంచాయ వాళ్ళకి చాలా బాగుంటుంది. అదేంటమ్మా, మొన్నేగా 300కి చీర కొన్నా? ఎక్కడ కొన్నారు? అదిగో ఆ కౌంటర్ లో. మరి ఇక్కడికొచ్చి ఇన్ని చీరలు ఎందుకు చూసారండి? అక్కడికే వెళ్ళక ఏంటమ్మా అలా విసుక్కుంటావు? నా మాట తీరు అంతేలేండి. అది కూడా బిల్ చేయమ్మా. అలాగే సార్. మీ తీరు మార్చుకుంటే ఈ షాపుకే మంచిది. సలహాలు వద్దులేండి, వెళ్ళి అక్కడే కొనుక్కోండి. పెద్ద కొనే వాళ్ళలా వచ్చేసారు. వీళ్ళ కోసం ఎన్ని చీరలను చూపించాలి? సూర్యనారాయణ గారు, రుక్మిణి లైన్లోకి రమ్మనండి. హలో సార్, నేను రుక్మిణిని మాట్లాడుతున్నాను. రుక్మిణి, కస్టమర్స్లో రకరకాల మనుషులుంటారు. వాళ్ళు అడిగినవి కౌంటర్లో లేకపోతే వినయంగా చెప్పాలి. అంతేగాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే నష్టపోయేది ఓనర్. నీ వల్ల నష్టపోతూ నీకు జీతాలిచ్చే ఉదారగుణం లేదు ఆయనకి. మీ అన్నయ్య పరిచయం ఉండటం వల్ల నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను. నువ్వు మారుతావో ఉద్యోగం వదులుకుంటావో నీ చేతుల్లో ఉంది. నీకు సేల్స్ చేయడం చేతకాకపోతే పక్కనే ఉన్న తరంగిణిని చూసి నేర్చుకో. మరోసారి ఈ మాట నా నుంచి రానివ్వకు. అలాగే సార్. ఏం లేదు సార్, రేపు బాస్ ఇంట్లో ఏదో ఫంక్షన్ అట. నన్ను మా అన్నయ్య రమ్మని ఇన్వైట్ చేశారు. ఏం సార్, డౌటా? నాకు డౌట్ ఎందుకు? సంతోషంగా నువ్వు మీ అన్నయ్యతో ఫంక్షన్కి వెళ్ళిరా. ఇదేంటి, పెళ్లి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఇంటి ముందు హడావిడిగా ఉంటారనుకుంటే ఆ ఛాయలే కనిపించడం లేదేంటి? ఏమిటి నాన్న అలా ఉన్నారు? పెళ్లివాళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? అడుగుతుంటే మాట్లాడరేంటి? ఏమైంది? ఏమైందమ్మా? అసలు ఏమైంది? ఏడుస్తున్నావేంటమ్మా? ఏం జరిగింది? అవును, అక్కేది? అక్క, అక్క, సుమా, అక్కేది?
అందరూ నన్ను క్షమించండి. ఇదివరకు 2-3 సంబంధాలు వద్దని మొండికేశాను. అందరూ నన్ను విసుక్కున్నారు, కానీ కారణం అడగలేదు. ఈరోజు మళ్ళీ మరో సంబంధం తీసుకొస్తున్నారు, కానీ నేను కోరుకునే వ్యక్తి వేరే ఉన్నారు. మా ఇద్దరి మనసులు కలిశాయి. ధైర్యం చేసి ఇద్దరం పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాం. ఇంకొద్ది గంటల్లో మా పెళ్లి. ఈ పెళ్లి నన్ను ప్రేమించిన వారింట్లో ఇష్టం లేదు. అయినా ధైర్యంతో ఈ తెగింపు చేస్తున్నాం. మీరెవ్వరూ నన్ను క్షమించరు, నాకు తెలుసు. అయినా ఇన్నేళ్లు పెంచిన మీకు చెప్పడం నా బాధ్యత. అందుకే తెలియజేస్తున్నాను. అన్నీ సవ్యంగా జరిగితే మీరు ఏదో నాడు క్షమిస్తారనే నమ్మకం, ధైర్యంతోనే ఇల్లు విడిచి వెళుతున్నాను. మీ మానస. సుమా, తన ప్రేమ విషయం నీతో ఏమైనా చెప్పిందా? లేదక్కా, నాతో ఎప్పుడు చెప్పలేదు. కనీసం అతను ఎవరో నీకు తెలుసా? అమ్మా, ఎంత పనిచేసిందో చూసావా అమ్మా? ఇక మనం బజార్లో తలెత్తుకు ఎలా తిరగాలి? పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతోంది. వాళ్ళకేం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. అక్క, మన కాబోయే బావ గారికి కట్నంతో పాటు నేను ఇచ్చే ప్రెజెంటేషన్ ఈ జోకర్ బొమ్మ. అమ్మేడుస్తుంది. ఏం జరిగిందక్క? అక్కెవరినో ప్రేమించిందట, అతనితో ఇల్లు విడిచి వెళ్ళిపోయిందిరా. అయ్యయ్యో, ఈ జోకర్ బొమ్మ బావగారికి ఇచ్చి నవ్వించాలనుకున్నానే. అక్కెక్కడుందో? గోకుల్, నీ మీదున్న ప్రేమతో నేను కాదనలేక మా వాళ్ళందర్నీ వదులుకొని వచ్చేసాను. నాకెందుకో భయంగా ఉంది. ప్రేమించిన ప్రియుని పవిత్రంగా పెళ్లి చేసుకోవడానికి వచ్చేసావు, అందుకు భయం ఎందుకు చెప్పు? మనం పెళ్లి చేసుకుంటామని మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారో లేదో తెలియదు, కానీ మా అమ్మ నాన్న మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు. నువ్వు నన్ను కావాలనుకున్నావు, నేను నిన్ను కావాలనుకున్నాను. మన పెళ్ళి ఆ అమ్మవారి సమక్షంలో జరగబోతోంది. కొంతకాలానికి ఎలాగూ వాళ్ళలో ఆవేశం తగ్గక మానదు, మనల్ని ఆశీర్వదించక మానరు. అయినా మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోయే సమయంలో ఈ భయం దిగులెందుకు? అదిగో గోకుల్ బాబు గారు. గోకుల్ బాబు మనల్ని చూసినట్టు లేరు, అందుకే నిదానంగా వెళ్తున్నారు. రేయ్, త్వరగా పోనీ. రేయ్, ఎలాగైనా గోకుల్ బాబుని మన బాస్కి అప్పచెప్పకపోతే ఈ రోజుతో మన ప్రాణాలకు ముప్పే. రేయ్, చెప్పిందే చెప్పి భయపెట్టకురా. ఎలాగైనా గోకుల్ బాబుని పట్టుకుంటాంగా, పట్టుకోకపోతేనే కదా మనం భయపడాల్సింది. గోకుల్, మీ నాన్నగారు మనుషులు ఫాలో అవుతున్నట్టున్నారు. మై గాడ్, మా నాన్నగారి మనుషులే మనల్ని పట్టుకోవడానికే వస్తున్నారు. రే, మనల్ని గోకుల్ బాబు చూసినట్టున్నాడు, స్పీడ్ పెంచాడు. త్వరగా పోనీ. షట్, ముహూర్తం టైం దగ్గర పడుతుంది. గోకుల్ మానస్తో టయానికి వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? డోంట్ వరీ, వచ్చేస్తాడులే. మన ప్లాన్ సంగతి వాళ్ళ డాడీకి తెలిసి వాళ్ళని పట్టేశాడేమో. గోకుల్, ఏంటా స్పీడు? నువ్వు మెల్లగానే వెళ్ళు, మనం వాళ్ళకి దొరికిపోయినా పర్వాలేదు. మనసా, మనం వాళ్ళకి దొరికిపోయావంటే నా ప్రాణాలకేం కాదు, నీ ప్రాణాలకే ప్రమాదం. మా నాన్న రాక్షసుడు.
సార్ టైర్ పంచర్ అయింది. అమ్మా ఏడవకమ్మా. అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది. వాళ్ళు వస్తే ఏమని సమాధానం చెప్పుకోవాలి? నాన్నగారు ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఏం మార్గం ఉందమ్మా? ఇంటికి తాళం వేసి అందరం కలిసి ఎటన్నా వెళ్ళిపోవాలి. అదొక్కటే మార్గం. ఆవేశపడకండి నాన్నగారు, వాళ్ళకి నేనేదో సమాధానం చెప్పి సర్ది పంపిస్తాగా. షాపులో బట్టలు కొనడానికి వచ్చే కస్టమర్స్కి సమాధానం చెప్పటం కాదు. మన కుటుంబం సంప్రదాయం నచ్చి కట్నం తక్కువైనా సరే అని ఒప్పుకుని వస్తున్న పెళ్లివాళ్ళు వాళ్ళకెలా సమాధానం చెప్తావు? నాన్నగారు అక్కయ్యని కోప్పడకండి. అక్కయ్య మొహం చూస్తే వాళ్ళు తప్పకుండా అక్కయ్య చెప్పిందే వింటారు. సర్దుబాటైపోతుంది. జానకమ్మా, ఇప్పుడు ఈవిడి గారికి ఈ విషయం తెలిస్తే క్షణంలో ఊరంతా తెలిసేలా చేస్తుంది. ఇప్పుడెలా? ఏంటమ్మాయ్ ఇంకా అందరూ అలాగే నిలబడున్నారు? మానసం తయారు చేయలేదా? వదిలి గారు, మానస రూమ్ లో రెడీ అవుతోంది. ఏంటోనమ్మా, నీకు వంట వార్పులో సహాయం చేద్దామనుకున్నాను. ఈలోగా మాడబడుచు మొత్తం కుటుంబంతో దిగబడింది. కొంచెం పాలుంటే ఇమ్మా, టీ పెట్టాలి. సుమా, ఆంటీకి పాలు తెచ్చివమ్మా. అన్నట్టు తరంగిణి, అక్కయ్యకు జడ బిగుసుగా వేయకు. ఈ కాలం కుర్రాళ్ళకి లూజు జడంటేనే ఇష్టం. అదేంటమ్మా అలా ఉన్నావు? అర్థమైందిలే. రేపో మాపో నీకు కూడా అన్నయ్య మంచి సంబంధం తీసుకొస్తారు. ఏ అన్నయ్య? ఏంటి సుమా, పాలు తీసుకురా. ఆంటీ ఇవ్వకండి పాలు. వదినా, ఆంటీ టీ పెట్టాలన్నారు కదా. వస్తాను వదినా, వస్తానమ్మా. ఇది అసలే అనుమాన మనిషి. ఏదో అనుమానించినట్టే ఉంది. నోట్లో నువ్వు గింజ కూడా దాగదు. వాడకట్లో ఏం వాగుతుందో ఏమో. ఎవరేం వాగినా ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాం. నేను చెప్పేది మీకు ఇబ్బందిగానూ అయిష్టంగానూ వింతగానూ ఉండొచ్చు. కాని ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుకోవటానికి ఇదొక్కటే మార్గం. ఏంటో చెప్పండి నాన్నా. ఈ పెళ్లి చూపుల్లో నువ్వే మీ అక్కకి బదులుగా కూర్చోవాలి. ఏమిటండి మీరనేది? అక్క కోసం వచ్చిన వాళ్లకు చెల్లెల్ని చూపిస్తారా? అవును, వాళ్ళు మన పిల్లని పెళ్లి చేసుకోవాలని వస్తున్నారు, కానీ పెద్దదా చిన్నదా అనేది వాళ్ళకి అనవసరం అని మీరనుకుంటే సరిపోతుందా? వాళ్ళు వివరాలు అడిగితే అది తర్వాతే, ముందు ఈ గండం గడవని. చూడమ్మా, మగపెళ్లి వాళ్ళు ఇంతవరకు అక్కని చూడలేదు గనక ఈ పెళ్లి చూపుల్లో మీ అక్కకు బదులు నువ్వే కూర్చోవాలి. అమ్మా, సంసారానికింత గంజి పోస్తున్నావు, మా మర్యాదలు కూడా కాపాడమ్మా. తప్పదు. ఈ దౌర్భాగ్యుడికి కూతురుగా పుట్టినందుకు, దానికి చెల్లిగా పుట్టినందుకు నీకిది తప్పదు. అధికారంతో అడగట్లేదమ్మా, మరో దారి లేక అభ్యర్థిస్తున్నాను. వాళ్ళకి నిజం చెప్పకుండా మునిగిపోతున్న పడవలో ప్రయాణిస్తున్నవాడు ఆధారంగా చిన్న చెక్క దొరికినా బ్రతికి బయటపడాలని ప్రయత్నిస్తాడే కాని చస్తానా బ్రతుకుతానా అని ఆలోచించడు. అదేనమ్మా నా పరిస్థితి. అర్థం చేసుకో.